మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఇంతవరకు అలాంటి హెయిర్ స్టైల్ ఎక్కడ చూడలేదు తెలుసా? లేటెస్ట్ విగ్గు. అది విగ్గు. కృష్ణానగర్లో అలాంటి 100 దొరుకుతాయి. వాడెవడు అసలు? ఫ్లవర్ బాయ్. ఏంటే? ఫ్లవర్ బాయ్. ఓ పూలు అమ్ముకునేవాడా? పూలు అమ్ముకునేవాడు అంట. గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే. అరే 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 ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ మన స్టార్స్ అందరికి హార్టీ వెల్కమ్ చెప్పేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మన గిరీష్ అండ్ అనసూయ సంగీత్ ఫంక్షన్ ని స్టార్ట్ చేద్దామా? ఇన్ని పర్ఫార్మెన్సెస్ చూసాక ఇప్పుడు నెక్స్ట్ సోలో పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వస్తుంది ఈ సంగీత్ లో పర్ఫార్మ్ చేయడానికి భాగ్యలక్ష్మి. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా, తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూలిగల అలుపన్నదే రాదా. ఎక్కడో పూల పొదరిళ్ళలో తుమ్మిదే వాలి ఝుమ్మంటే రివ్వని గువ్వల నింగిలో నువ్విలా తేలిపోతుంటే ఎలా నిన్ను ఆపను వయసా. అణువు అణువు అందమేలే నీలి మేఘాలకి ఆశపడిన చందమామ అందరాదే మరి. ఈ గమ్మత్తొచ్చేసి అందాలే తెచ్చి నా గుండెల్లో దాచాలి. నా ఒళ్ళంతా మెరిసి మా ఊరంతా చూసి నా చుట్టూరా చేరాలి. ఏమి చిలక ఏమంటావి నీకంటే నీ బాగుండాలి తెలుసా తెలుసా తెలుసా. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా, తుల్లి తుల్లి తూలి చిట్టి తూనీగల అలుపన్నదే రాదా. మిడిసి పడకే చిలిపి గాలి లాగిన పైటని ఎగిరిపోకే జిలుగు పైట ఇంత చిరుగాలికి. ఆ కొమ్మల్లో పిట్ట కుక్కు అంటుంటే నా ఒళ్ళేమో చల్లండి. నా అందాల రాజు అంబారి తెచ్చి రమ్మన్నట్టే ఉంది. అరే తీరా చూస్తే ఏమీ లేదు ఇంకా నన్ను ఊరించొద్దు మనసా మనసా మనసా. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా, తుల్లి తుల్లి తూలి చిట్టి తూనీగల అలుపన్నదే రాదా.
ఇప్పటి వరకు మన సంగీత్లో బోల్డ్ అని డాన్స్ పర్ఫార్మెన్సెస్ మనం చూసాం కదండి. మరి ఇప్పుడు మనల్ని కడుపుబ్బా నవ్వించడానికి ఒక మంచి స్కిట్ తో హర్షవర్ధన్ రెడీగా ఉన్నాడు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. శ్రీకరాకారుండ భీకరాకారుండ నరకాధినాధుండ సురవరుడ భూనభోంతమ్ములన్ ప్రోదండ శూరుండ మార్తాండ తనుజుండ మారకుండ చండ ప్రచండ పాషండ ప్రకాయుండ కాలపాశధరుండ కర్కశుండ జై జై యమాగ్రణి జై యమాగ్రణియని పటకోటి పొగడు సంవర్తను. ఏమి ఈ దుష్ట మానవులు ఒకరి మీద ఒకరు కాలు వేసుకుని పడుకున్నారు? ఇప్పుడు నేను ఏమి చేస్తానని కదా మీ సంశయము? చూడండి. వారు 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 ఎవడు రాను వాడు పగటాసి పడి వాడరా ఏంటి ఈ రాత్రిపూట నా ప్యాన్ తీసిపోతానా? యముండా ఏ కొబ్బరి బండ నేను నా యమపాసాన్ని దానికి కట్టి తీసుకెళ్తున్నా. యముణ్ణి రా యముండా. నేను దాన్ని తాలికట్టిన మొగుడినా వండరా నాకు కలుపుకొని మందోటి ఉంది ఏత్తి అని కానీ నాకు ఇప్పుడే మొగ్గు మూడు రాదు. ఏమిరా ఈ మానవుడి అహంకారము? మానవా అదే ఏమిటది? ఇది అమృతమా? ఓహో మానవులు కూడా అమృతము తాగుతున్నారా? ఇప్పుడు సరేగాని ఏంటి రాత్రిప్పుడు నా పిల్లని ఎక్కడ తీసుకుపోతాను నువ్వు? ఈ యమలోకానికి. ఇది ముందే పిచ్చిమాలోకవా? అది అమలోకానికి వచ్చి ఏడు చేస్తుంది నీకు. దీన్ని నేనేమి చేసుకుంటున్నా మూర్ఖుడా? దాని ప్రాణములు తీసుకుపోవచ్చున్నాను. నువ్వు పేరాలు తీసిన వాళ్ళగా ఉన్నావేట్రా? మానాలు ఎత్తుకుపోయిన వాళ్ళగా ఉన్నావా? ఏంటి అమ్మంతాను మక్కలి రూపోగలవా? అవునోలే వెళ్ళరాను బా. ఏంటి రాత్రి అప్పుడు ఎవడు రామంతాడు వెనకాల వెళ్ళిపోతావేట? మీరు ఊరుకోండి. మీరు మరీను పెళ్ళైన నాటి నుంచి చూస్తున్నాను. ఒక ఆహా లేదు, ఒక ఊహు లేదు, ఒక కూడా లేదు. ఆయన ఏదో తన జాబ్ చేసుకుంటున్నాడు, కొంచెం చేసుకొని వచ్చు కదా. ఒరే మానవా, నేను యమునని నువ్వు నమ్ముటో లేదా? నీ నమ్మకాన్ని కలిగించడానికి నేను ఏమి చేయాలిరా? కథ పెసగడం మానవాలే. సరేగానే ఓ పాలిట్ రమ్మే. నువ్వు అమ్ముడివా? అవును. నిజమా? యాది నీ ఐడి కార్డు చూపెట్టా? ఐడి కార్డా? ఐడి కార్డు అని నన్ను ఏమి? ఐడి కార్డు ఎంత తెలుసు నీకు? తెలియదు. నీకు రేషన్ కార్డు లేదు? లేదు. నీకు ఓటర్ కార్డు లేదు? లేదు. ఈ దొంగ ఎముడు పగటేసిపోడు. ఐడి ఎముడు కాదు అని చెప్పి తిన్నావు కాదు నువ్వు? అవును ఫేక్ ఎముడు. అదే చెప్పి తిన కదరా. నిన్ను నమ్మించుటకు నేనేమి చేయాలి? గొప్ప చికాకు వచ్చి సరేగానే మా ఎంటి వాడి సినిమాలోను డైలాగ్ ఉంటాయి. నువ్వు చెప్పు ఏమంటే డైలాగ్? ఏమంటివి జాతి నిపమున సూతసుతుని కింద నిల్వ అర్హత లేదందువా? ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఈ తెలుగు సినిమాలో డైలాగులు చెప్పడం బహు కష్టంగా ఉన్నది రా చిత్రగుప్త. రావిడి డైలాగ్ నాకు తెలిసిన ఎప్పుడు కాదు దొంగడా? ఏవండి నేను ఆయనతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. చూద్దాం మరి. ఏవండి మీరేం జాబ్ చేస్తారు? ప్రాణాలు తీసుకుపోతుంటాను. వావ్ కిల్లర్ అన్నమాట. అయితే ఇప్పటికి ఎంత మందిని చంపారు? లక్షల కోట్ల మందిని చంపాను. ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఎప్పుడో అప్పుడు తీసుకుపోతాను. అంటే చాలా సీనియర్ మోస్ట్ కదా? అవును. సాలరీ ఎంత పట్టుకుండొచ్చు? ప్రపంచంలో ఏ మగవాడిని అడిగినా ఆ జీతం సంగతి చెప్పనాడు ఎవడు. కానీ ఒక్కరు చెప్తారు. ఎవడాడా? గిరీశం గారు. ఆయన మొగ్గ గిరీశం, ఆయన మగోడు కదట.
శాలరీ కూడా పక్కన పెట్టండి. మీరు అంతమందిని చంపారన్నారు కదా, ఆ. ఎలా చంపారు? దీనితో. ఏంటి అత్తుంట తాడుతోనా? ఏముండా ఏ మగుండా తాడితే చంపేసి ఉంటాడు కానీ వాళ్ళు ఉండే మీకు ఈ కథలు కర్ర రోడ్డుకు వద్దు కానీ నిన్న ఆడి పని చెప్తాను. మానవ అక్కడ ఉన్నది తెచ్చుకోను. పిచ్చి మానవ, నీ ప్రాణములు తీసుకుపోవడానికరా నేను వచ్చింది, కానీ నువ్వు ఇంకా చావలేదు. నీ ప్రాణాలు ఆ కర్రలో ఉన్నవి, అందుకే చిన్న స్కిట్టేశా. పతివ్రత, ఇందాక నుంచి ప్రాణాలు ఎలా తీసుకుపోతానని కదా నీ సందేహము. ఇదిగో చూడు, ఇలా తీసుకుపోతా. చూసావు కదా, ఇంక నేను పోయి వచ్చేదా. మరి నా సంగతం? నిన్ను తీసుకుపోయి నేనేమి చేసుకుంటానే. రాజీవ్ గారు ఎక్కడో అక్కడక్కడ తిరుగుతా ఉంటారు, వెళ్ళి తగులుకుపో. ఇప్పుడు మన సంగీత్ లో కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఈ సీరియల్ నుండి రేవతి, రోహిణి అండ్ గౌతమ్ పర్ఫార్మ్ చేయడానికి వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. శిథిలం గుండు సూదిగిచ్చు ఫలితం చిగురాకులేత హృదయం బరువేము కొండ శిఖరం చిలికి చిలికి నవ్వుతూ చిక్కుతుంది నిండు పరువం అభినయమో ముగనములా ముచ్చటేమిటో గుంటు విడిచి మాట శిథిలం గుండు సూదిగిచ్చు ఫలితం చిగురాకులేత హృదయం బరువేమ కొండ శిఖరం చిలికి చిలికి నవ్వుతూ చిక్కుతుంది నిండు పరువం ఓ కనులను తాకే ఒకలా చూపే నిన్నిలా నన్నే మార్చెనా నువ్వయ్యేలా ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా నీ నవ్వులే నేడిలా ఓ ఆయి నీలో ఉన్నా నీలోనే ఉన్నా నీ ప్రేమే నే కోరుకున్నా నీలో ఉన్నా నీ తోడై ఉన్నా నిన్నేనే ప్రేమించిన ఓ కనులను తాకే ఒకలా ఓ చేరుకొచ్చినావు కన్ను నాకు కొట్టినావు ముందు ముందుకొచ్చినావు ముందు పెట్ట చూసినావు ఎట్టా ఉంది మవ గొళ్ళు నీ ఎట్టా ఉంది మవ గొళ్ళు ఎట్టా ఉంది మవ గొళ్ళు ఎట్టా ఉంది నీ గొళ్ళు అందమంతా ఆరబోసి గట్టి మోపు ఎత్తుకొని గట్టు మీద పోత ఉంటే వయసు వేడి పుట్టి బొళ్ళు ఎట్టా ఉంది పిల్ల బొళ్ళు ఎట్టా ఉంది పిల్ల బొళ్ళు ఎట్టో ఉంది పిల్ల బొళ్ళు కొద్ది చెడి కొల్ది బేబీ నీకు హ్యాపీ హ్యాపీ నవ్ ఇది లవ్ జాబ్
ఈ సంగీత్లో మనల్ని బోల్డ్ అంత ఎంటర్టైన్ చేయడానికి గోరంత దీపం నుండి పాండు అండ్ మంగా వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. అంటుంది గాడి అయిపోదాం పద నంబర్ మన జోడి ఇక మోగించే పిపి మెలోడీ పిల్ల 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 నా స్వీటు సిండరెలా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల లవ్ సింబల్ చెప్పలోనా ఎంచిక పెళ్ళికి మెన్యూ సెట్ చేసేనా కన్నెకునా ముద్దుగా ముడే ముళ్ళు నీ మెల్లోనా వేసుకున్నా ఎయిర్ బస్ పల్లకిలో పక్క నుంచి వారిపోనా బుద్ధిగా తలొచ్చేసి తలంబ్రాలు పూసుకోనా